కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వ్యవసాయం నిర్వీర్యమైంది. సాగునీరు అందక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. రుణమాఫీపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. సీఎం రేవంత్ మంత్రులు క్షేత్ర పర్యటనలు చేసి రైతులకు భరోసా కల్పించాలంటున్న జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వంశీ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అసలు క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? 4 నెలల్లో రైతుల పరిస్థితి ఘోరంగా దిగజారింది. గతంలో వాళ్లకు 24 గంటల కరెంటు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వచ్చేది, నిరాటంకంగా వచ్చేది. ఇవాళ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. దొంగరాత్రి కరెంటు రావడం వల్ల అనేక మంది ఆ కరెంటు పెట్టబోయి కూడా చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది రైతులు ఉన్నారు. వాళ్ళు దరిదాపుగా 180 మంది రైతులు ఈ 4 నెలల్లో చనిపోవడం జరిగింది. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోవడం జరుగుతున్నది. కరెంటును సరిగ్గా ఇవ్వకుండా, రిజర్వాయర్లకు సరిగ్గా సమయంలో కాలువల్లో నీళ్ళు ఇవ్వకుండా, చెరువులు నింపకుండా, అదేవిధంగా మన యొక్క రివర్స్లోకి వెళ్ళి నదులకు వెళ్ళి నీళ్ళను ఎత్తిపోయకుండా, కాళేశ్వరం నుండి కానీ లేక మన యొక్క సమ్మక్క సాగర్ దగ్గర కానీ ఎత్తిపోయాల్సిన నీళ్ళని ఎత్తిపోయకుండా వాటన్నిటిని మిస్మేనేజ్ చేయడం వల్ల, అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం వల్ల ఇవాళ మొత్తం కూడా పంటలకు యాసంగిలో ఇవ్వట్లేదు. గతంలో కంటే గత యాసంగి కంటే ఈ యాసంగి 5 లక్షల ఎకరాలు తగ్గింది. 52 లక్షల ఎకరాలకే ఇప్పుడు ఉన్నది. ఈ 52 ఎకరాల్లో కూడా దరిదాపుగా 20 లక్షల ఎకరాలు పంట ఎండిపోతున్నది, ఎండిపోయే లక్షణాలు ఉన్నది ఎక్కువగా ఉన్నది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేయాలి, క్షేత్ర పరిశీలనకు నాయకులు వెళ్ళాలి, మంత్రులు వెళ్ళాలి, ముఖ్యమంత్రి వెళ్ళాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ కలిగించాల్సిన, విశ్వాసం కల్పించాల్సిన అవసరం కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. మొట్టమొదటిసారి పంటలు ఎండిపోవడం అనేది, మొట్టమొదటిసారి కరెంటు 24 గంటలు ఇవ్వకపోవడం అనేది, మొట్టమొదటిసారి ఇవాళ పంటల దృష్టి తీసుకొని బోర్లకు క్రేన్లకు ఇలా గిరాకీ పెరిగి మళ్ళా 2014 కంటే ముందు తెలంగాణ రాకముందున్న పరిస్థితులు రావడం దురదృష్టకరం. వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము రుణమాఫీ చేయబోతున్నాం, ₹1 కట్టొద్దని. ఇప్పుడు ప్రతి చోట అధికారులు, బ్యాంక్ అధికారులు కానీ, ఇతర వాళ్ళ యొక్క కోఆపరేటివ్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ పోయి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని చెప్తున్నారు. ఒకప్పుడు మళ్ళా 20 ఏళ్ల కింద కాలం ఇప్పుడు మళ్ళా వస్తున్నది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి, పంట పొలాల దగ్గరికి వెళ్ళండి అని కూడా. ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుందంటారు రేపటి నుంచి? ఏ గ్రామంలో ఎక్కడైతే పంట ఎండిపోయిందో, నీళ్లు మొత్తం అడిగంటిపోయినాయో, తద్వారా నష్టపోయినరో, ఎక్కడైతే రైతులు చనిపోయినరో, వీటన్నిటి కారణాల వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామాన మండలంలో పోయి దాన్ని మొత్తం కూడా ఎన్యూమరేట్ చేసి దాన్ని ఎక్కడున్న అధికారులకు చెప్పి, అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పినట్లయితే ప్రభుత్వం వాళ్ళు ఎవరు పోవట్లేదు కాబట్టి మేము వెళ్ళి ఆ ప్రభుత్వానికి నివేదించడానికి కోసం చెప్పేసి వెళ్తాము. ఖచ్చితంగా ఇది రేపటి నుండి కొనసాగుతుంది. ఇది పంటలు ఎండిపోయినంత కాలం ఈ యొక్క కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క ప్రజలను, రైతులను ఓదార్చి వాళ్ళ యొక్క కరెక్ట్ సమాచారం తీసుకొని ఇక్కడున్న వ్యవసాయ అధికారులకు కానీ, ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం ఇచ్చి వాళ్ళకు రావాల్సిన దాన్ని న్యాయంగా ఇవ్వడానికి, కొట్లాడడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికే ఈ యొక్క యాత్ర అనేది చేస్తున్నాం. అంటే ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పర్యటనలు చేసినటువంటి దాఖలాలు లేవు, ఎన్నికల కోడ్ అని కూడా ఒక సాకు చెప్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? పంట నష్టం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు, అతివృష్టి ఉన్నప్పుడు, అనావృష్టి ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అడ్డు రాదు. వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా చెప్పి, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇగో ఈ విధంగా జరిగింది కాబట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అంటే ఎలక్షన్ కమిషన్ కూడా వద్దనదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి. మేము ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే 7,500 కోట్లు మేము రైతు బంధు కోసం పెట్టినాం. మీలాగా మేము కంప్లైంట్ ఇయ్యం. ఆ రైతు బంధు వెంటనే వెయ్యాలి, అదేవిధంగా రైతుల పంట నష్టాన్ని కూడా వెంటనే వెయ్యాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, చివరిగా భవిష్యత్ పోరాటం ఎలా ఉండబోతుందంట? ఖచ్చితంగా పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత అక్కడున్న రైతులందరితో కలిసి ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఆ యొక్క మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ, ఆ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ
ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిరసన తెలియజేసి వాళ్ళకి చెప్తాం. అప్పుడు కూడా వినకపోయినట్లయితే ఇవాళ సెక్రటేరియట్ దగ్గరికే మొత్తం కూడా రైతులు ముట్టడిస్తారు. ఆ రైతుల్ని కాపాడుకునే విధంగా మా యొక్క నిరసన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైతే ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోతే సెక్రటేరియట్ ముట్టడిని ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.